పెనమలూరు ఒక నియోజకవర్గం. కలలను కళ్లల్లో నింపుకుని బతుకుతున్న యావత్ ప్రజానీకం. ఆ కలలకు దారి చూపించడానికి పెనమలూరు నేలపై సూర్యోదయంలా ఉదయించిన నాయకుడు బోడే ప్రసాద్ గారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన బోడే ప్రసాద్ అనే నేను సాధారణ కుటుంబం నుంచి మొదలై చీకటి బతుకులకు వెలుగైన ఆదర్శం, సాధ్యం కావు అనిపించిన మార్గాలను సాధించిన జీవితం. పదాలు కాదు, పనులు మాట్లాడిన మనిషి, సేవను ధర్మంగా మలచిన నాయకుడు. మనిషి సాధారణం, జ్ఞానం మాత్రం అసాధారణం. పుస్తకాల్లో కాకుండా ప్రజల మధ్య నేర్చుకున్న పాఠాలే ఆయన బలం. వ్యాపారంలో ప్రవేశించి సాధించిన అనుభవాన్ని ప్రజాసేవలో వినియోగించిన దూరదృష్టి ఆయన ప్రత్యేకత. బెజవాడ వీధుల నుంచి ప్రారంభమైన ఆ ప్రయాణం ఈరోజు పెనమలూరు గుండె చప్పుడులా మారింది. తండ్రి బోధించిన విలువలు, తల్లి నెమరేసిన ఆ దయ ఆయన రాజకీయానికి ప్రాణమయ్యాయి. 2014లో ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా అడుగుపెట్టి ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన ముందున్న లక్ష్యాలు అసాధ్యమైనవని తెలిసిన సంకల్పబలంతో, కార్యదీక్షతో వాటిని అధిగమించి ఎన్నో సంస్కరణలకు మూలమయ్యారు. అలా ఆయన నిర్ణయాలు నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం. రాజకీయాలు అంటే కేవలం అధికారమని అనుకున్న వారి ఆలోచనలను సమూలంగా చెరిపేస్తూ, అధికారం అంటే అందలం ఎక్కడం కాదు, అది ఒక బాధ్యత అని సరికొత్త అర్థాన్ని చూపించారు. ఓటములు వచ్చాయి, ఆటంకాలు ఎదురయ్యాయి, కానీ ఆయన ఆగలేదు. క్షమించమని అడగగలిగే గొప్ప మనసున్న బోడే ప్రసాద్ గారికి ప్రజల ఆశలు దారిగా మారాయి. సేవే నా శక్తి, ప్రజలే నా ప్రేరణ అనే నినాదంతో తిరిగి లేచిన నాయకుడు